దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తనలు 101:6. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన కుమారుని సహవాసమునకు మనం పిలిచినటువంటి దేవుడు నమ్మదగినవాడు. మనము నమ్మదగిన వారమైనప్పటికీ ఆయన నమ్మదగినవాడు. దేవుడు ఆజ్ఞాపించిన వాటిలో ఏది కూడా విడవకుండా ఆయన మార్గాన్ని అనుసరిస్తూ ఆయన యొక్క ఇల్లంతటిలో మోషే నమ్మకముగా జీవించాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకములో తన తండ్రి తన చేతికిచ్చినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చి తన తండ్రిని ఎంతో మహిమపరిచారు. ఆయన సన్నిధిలో ఎంతో నమ్మకంగా తండ్రి కొరకు ప్రభు జీవించారు. అలాగునని ప్రభు మార్గములో ఉన్నటువంటి నీవు దేవుని యొక్క సన్నిధిలో ఎన్నో తీర్మానాలు చేసుకొని వాటన్నిటినీ కూడా మరిచిపోయి విడిచిపెట్టి జీవిస్తున్నావేమో. మరి ఆయన సన్నిధిలో నీవు చేసుకున్నటువంటి ఆ యొక్క తీర్మాన కమిట్మెంట్ని నువ్వు మర్చిపోయినప్పుడు దేవునికి నమ్మక ద్రోహం చేసినట్టే కదా. అయితే దేవుడు మాత్రము ఆయన సన్నిధిలో ఆయన ప్రజలు ఆయన కొరకు నమ్మకస్తులుగా ఉండాలని ఎంతో కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. అయితే ఆయన ప్రజలుగా ఉన్నటువంటి మీరు దేవుని కొరకు ఈ లోకములో ఆయన సన్నిధిలో గొప్ప నమ్మకస్తులుగా మీరు జీవించండి. మీరు జీవించే ఆ నమ్మకమైనటువంటి జీవితాన్ని బట్టే మన తండ్రి అయిన దేవునికి ఎంతో మహిమ కలుగుతుంది. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్నాను బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారింటి వారికి రక్షణ ఇవ్వండి. వారి కుటుంబాల్లో ఉన్న శోధనలు తొలగించండి. వారికి ఉన్నటువంటి అప్పు సమస్యల నుంచి వారిని విడిపించండి. అయ్యా, సర్వ సమృద్ధిని వారికి దయచేయండి. మంచి పోషణ ఇచ్చి వారిని ఆశీర్వదించండి. ఇదిగో చదువులేని ఉద్యోగాలు, వ్యాపారాలు, సమస్త పనులలో వారికి నీ సన్ని తోడుగా ఉంచండి. అయ్యా, దుష్టుని కార్యము లాయమి చేయండి. ప్రభు నీ కార్యం జరిగించండి. నీ సన్నిధిలో నీ ప్రజలు అయ్యా నాయన తండ్రి నీ కొరకు లోకములో ఎప్పుడు నమ్మకముగా జీవించేవారుగా ఉండుటకు సహాయం చేయండి. ప్రభా, నేను విడిచి మరిచి నీ కార్యాలను విడిచి మరిచి జీవితాలు నీ ప్రజలకు ఉండొద్దయ్యా. ఎల్లప్పుడూ కూడా నీకు నమ్మకస్తులుగా ఉండే ఆ మనస్సును స్థిరమైన జీవితాన్ని నీ ప్రజలకు ఎంతో గొప్పగా దయచేయమని దీవించి ఆశీర్వదించి ఈ దినమంతా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.